ఆడపిల్ల పుడితే అదృష్టం అంటారు. కానీ అందరు ఆడపిల్లలకి ఆ అదృష్టం దక్కదు. ఆడపిల్లగా పుడితే ఇంటికి పెద్దామెలాగానే పుట్టాలి. అప్పుడే ప్రేమ, అభిమానము ఉంటది. ఎక్కువగా చాలా ప్రేమగా చూస్తారు. మళ్ళీ ఏందంటే మా అమ్మ పుట్టిందనో, లేకపోతే మహాలక్ష్మి పుట్టిందనో చాలా ప్రేమగా చూస్తారు. రెండో ఆడపిల్లగా మాత్రం పుట్టొద్దు. ఎందుకంటే వాళ్ళకి ఏ ప్రేమలు దక్కవు. ముఖ్యంగా ఏంటంటే పెద్ద అమ్మాయిగా పుడితే మంచిగా తల్లిదండ్రి చాతనైన రోజులు మంచిగా చూస్తారు. వాళ్ళని ప్రతి పండగకి పిలుచుకుంటారు. చాలా ప్రేమగా చూస్తారు. అన్నీ తొలుతాయి కదా, వాళ్ళకి బాగా చూస్తారు. రెండో అమ్మాయిగా పుడితే ఏవి దక్కవు, అన్నీ పెద్దవాళ్ళని చూసుకుంటారు, అయిపోతుంది. రెండో వాళ్ళకి వచ్చేసరికి ఆ ప్రేమలు ఉండవు, అభిమానాలు ఉండవు, ఏముండవు. తల్లిదండ్రులు ఉన్నంత వరకు, పోనీ వాళ్ళు ఉన్న రోజులు ఏదో చూస్తారేమో, తల్లిదండ్రులు లేకపోతే మాత్రం ఇంకా ఘోరంగా ఉంటుంది రెండో ఆడపిల్లది. వాళ్ళకి ఎలాంటి సంతోషాలు దక్కవు. ఏ పండగకి అమ్మ నాన్న దగ్గరికి పోయే అదృష్టం కూడా ఉండదు వాళ్ళకి. అందుకే పెద్ద పెద్ద అమ్మాయిగానే పుట్టాలి రెండో ఆడపిల్ల. ఎందుకంటే నేను చెప్తున్నాను, నేను రెండో ఆడపిల్లనే కాబట్టి. పైగా అమ్మ నాన్న లేరు కదా, ఇంకా అసలు ఏ తల్లిదండ్రుల ప్రేమ అనేదే ఉండదు. అది ఏదో చూసినామంటే చూసినాం అన్నట్టు చూస్తారు, అంతే. అన్నీ పెద్దవాళ్ళకే దక్కుతాయి.